మీ బావ అంటావుగా మనం మీ బావ అని చెప్పు. అబ్బా ఎవరయ్యా అందగాడు అందగాడు ఎవరెవరెవరో చెప్పు. అబ్బా అసలు ఆ ఫేస్ నేను ఫిదా అలాగే నీ గురించి అనుకున్నా చెప్పాడు. కుర్చీదా కొంపది కుర్చీదాత ఉయ్యం ఇప్పుడు దాకా నువ్వు అమ్మాయి అనుకున్నా కాదా? దగ్గర 5 ఏళ్ళు కాపురం చేసి వాడు మీరు ఎవరెవరు కుర్చీదాతా వాళ్ళ నాన్న ఇంటికాడ అన్నం పెట్టావు కుర్చీదాతకి? వాళ్ళ ఆయన ఉన్నప్పుడు ఆయన అన్నాడు, జ్యోతమ్మ నువ్వు నా కూలు అమ్మ నా కూతుమ్మ ఒరే కుళ్ళు నా కూడా మీ కొంబలో మీ అమ్మలా ఉన్నావే. వచ్చాడు దయచేసి అందరికీ విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు ప్రభు గురించి చెప్పాలి. రామరెడ్డి గారు మా అమ్మ మల్లమ్మ టెన్త్ లో ఉండింది. వాళ్ళు చనిపోయి కూడా 4 ఏళ్ళు ప్రభు దగ్గర ఉన్నారు. ప్రభు దగ్గర కళ్ళెక్కి వచ్చారు నాన్న. అవుతాం కాదు కరెక్ట్గా చెప్పు అంటే వినపడాలి కదా. కరెక్ట్గా చెప్తే వినపడి మైకు. మా అమ్మ నాన్న పైన ప్రభు దగ్గర కళ్ళెక్కి వస్తున్నారు. ఏమమ్మా తినకున్నాం అనుకున్నాం అప్పుడప్పుడు. మన ఇంటర్వ్యూ కాడికి వెళ్ళేసి వచ్చి తినకున్నాం అనుకున్నాను. అలిపోయి అలసిపోలేను కదా, కొంచెం నీరు వచ్చేసి పడుకున్నానా ఓనరా వచ్చి పడుకున్నాను. మా అమ్మ 12 కళ్ళెక్కి వచ్చింది. ఎట్లా కొట్టుకుంటాం కదా ప్రభు దగ్గర వచ్చింది. చెప్పండి. అమ్మ 12 కళ్ళెక్కి వచ్చింది. ఏంటమ్మా చెప్తామా పొద్దుంతా ఇంటికి వెళ్ళొచ్చు తినుకున్నాం అనుకున్నా. అమ్మ కలుగుతామా మేము చనిపోయి ప్రభు దగ్గర ఉన్నామా ఎక్కడ పోదామా స్వర్గాన్ని ఉన్నామా అని అంటుంది. కాళ్ళు వస్తుంది, అన్నం గుత్తం కూర తినిపిస్తే పెరుగు తినిపిస్తుంది, చీమ తినిపిస్తుంది. ఎంత గొప్ప హ్యాపీ 10 గంటలకు లేచాను. వాళ్ళు చనిపోయిన ప్రభు అంటే ఎంత గ్రేట్. ఒకటి వందనాలు అయితే నా కొడుకు వాడు ఒక దొంగ బాగాలు అంత వచ్చిన వాడు ఒక పై కూడా కొన్న కొడుకు సగోడు వాడు ఆడల బదాలు చెప్పేశారా? కేసీఆర్ గారు ఎక్కడ చల్ల ఉన్నారా నువ్వన్నా వచ్చినప్పుడు మంచి చేసావు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆగన్న టీచర్ చెప్పకూడదు. చెప్పు ఏమన్నా శివ రేవంత్ రెడ్డి పైకి వచ్చి రెడ్డి నేను లేకుంటే అవివాదం భూపజంతో బతకలేదు. నేను ఒక్క మంచి అమ్మని లేకపోతే బతకలేదా? ప్రతి నా కొడుకు తెలంగాణకు వచ్చి టౌన్కి వచ్చి ఇక్కడికి వచ్చి లవ్లు అంట ఇదంట ఇదేనా రాజ్యం అంటే మాకంటే వయసు పెద్ద మీరు రాబోయే కారణంకి కాబోయే హీరో సరే గానీ నాగార్జున బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందా? మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తావా లేదా బిగ్ బాస్? అందరికి డబ్బులు ఇస్తారు కానీ నీకు ఎంతకాలం మంచిగా ఉంటాడు బరగొండ పందులాకుండా నీ నోట బాంబెట్టా నీ తెలంగాణకు వచ్చి 50 కిలోలకు పోయినా అప్పులాగా లేనురా. 50 కిలోలకు పోయిన 5 కిలోలు ఫోన్ చేసి ప్రభుకి ఎరక నాకెరక బిగ్ బాస్ లో ఏం చేస్తావు? బిగ్ బాస్ లో ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తా చెప్పింది చేస్తాను. బయట అన్నం పెట్టారు ఏమమ్మా అమ్మ కుమార్ అంటే వెళ్తుంది నువ్వు వెళ్తావా? కుమార్ అంటే ఫ్రెండ్స్ అంట కదా కుమార్ అంటే
అరే కన్నా ఇంత పెద్ద ఏ కన్నా కల్లారా ఒరే ఒరే పక్క ఒక మాట ఏంటంట మీరు నేను చచ్చిపోయిన బతికిన తలుచుకొని చావాలా అమ్మగారు ఏదో తలుచుకోవాలా అదేనా అంతే అంతే అమ్మ ఏనా అంతే రెండు మంచి మాటలు అరే నీకొచ్చే పని ఒక్కరు నాకు నీ బతుకారా కష్టపడి దెయ్యంలో కనబడుతుంది కదా అంటే దెయ్యాల గురించి ఏం చెప్తావు కొద్దిగా అందరూ ఉన్నారు అంటే దెయ్యాల కాదు దెయ్యాల గురించి కల్లారా ఫోటో వస్తున్నాను ఇంత పెద్ద ఎవరో ఉండగా పోలీస్ జాబ్ చేసా 30 సర్వీస్ చేశాను పోలీస్ జాబ్ అమ్మా నేను చూసా 15 సంవత్సరాల క్రితం నేను చూసా జూబ్లీ చెక్ పోస్ట్ ట్రాఫిక్ ని ఆపుతున్నాను చూసా అప్పుడు ఆ టైంలో నన్ను లిఫ్ట్ అడిగింది బ్రో నిన్ను తిడుతున్నావు కదా మరి ప్రభు ఏమన్నా నిండా ఇస్తున్నంటే మీరు బాగున్నారని తిట్టాను అవరే మీరు బాగున్నారు ఒక టీచర్ గా ఇచ్చా ఏనా ఒక అమ్మగా తల్లగా దండించా మీరు బాగున్నారు ఏతను తల్లి చెప్పిందా గాలి కొలిపోయినారు మీ అమ్మ నాన్న తగ్గకుండా మీరు ఎందుకున్నారు మీ అమ్మ నాన్న తగ్గకుండా మీరు ఎందుకు ఇక్కడ చెప్పారు లోకులు కాకుండా సామెత 5-6 మంది కూర్చొని వేరే చెడుగు మాట దాని లోపల ఒరే పండుగ చేస్తున్నా బాగా వచ్చింది పండుగ ఒరే నాకు ఈ వచ్చానికి ఎంత భయపడుతున్నారే చాలా మంచిగా చేసి పొడుగుంటే మంచిగా ఉంటుంది రే బెజవాడ మీరు మంచిగా మాట్లాడే మంచిగా అడగండి అక్క నేను చెప్తాను అమ్మ ఒక్క నిమిషం ఇది ఆన్ చేయాలంటే ఒక్క నిమిషం ఉండాలి ఆన్ చేయాలంట